ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు చెప్పిన మాట వినరు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. వాళ్ళు చదువుకోమన్నా చదువు పట్ల ఆసక్తి చూపించరు, మాట వినరు. ఈ కాలంలో ఇలాంటి లక్షణాలన్నీ పిల్లల్లో చూస్తూ ఉన్నాం. అందుచేత చాలామంది కూడా అడుగుతున్నారు, మా పిల్లవాడికి ఏం చదివినా గుర్తుండట్లేదు, మా అమ్మాయికి చదివింది గుర్తుండాలి అన్నా, స్కూల్కి గొడవ చేయకుండా వెళ్ళాలి అన్నా, జ్ఞాపక శక్తి పెరగాలి అన్నా, చదువులో రాణించాలి అన్నా, ఉద్యోగ అవకాశాలు పెరగాలి అన్నా, అంటే అన్ని రకాలుగా కూడా చదువుకు సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, విద్యకు సంబంధించి ఏ ఆటంకాలు ఉన్నా అవన్నీ కూడా రెక్టిఫై అవ్వాలి. పిల్లలు ప్రతిభావంతులుగా తీర్చిదిద్దబడాలి అంటే పిల్లల నెత్తి మీద చెయ్యి వేసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్లుగా ఇలా చేయవేసి 27 సార్లు ప్రతిరోజు మీరు ఈ మంత్రాన్ని చదువుతూ పిల్లవాడికి వినపడేలాగా లేకపోతే మీ అమ్మాయికి వినిపించేలాగా చదివినట్లయితే పిల్లల్లో ఆ పాఠశాలకు వెళ్ళేటటువంటి శక్తి అయితేనేమి, విద్యకు సంబంధించిన ఏ ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి. పిల్లలకి కూడా ఈ మంత్రం చాలా చిన్న మంత్రమే కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే చాలా తేలికగా నామజపం చేయొచ్చు. పిల్లలకి కూడా ఈ మంత్రాన్ని మీరు చెప్పి వాళ్ళ చేత అనిపించి వాళ్ళని కూడా నిరంతరము మనసులో అనుకోమని చెప్పండి. ఎక్కడైనా సరే వాళ్ళ పుస్తకాల మీద రాసుకోమనండి, వాళ్ళు ఎప్పుడు చూసినా కనబడేలాగా మీరు కూడా అక్కడక్కడ పెట్టండి. మీరు పిల్లల్లో గణనీయమైనటువంటి మార్పుని చూస్తారు. అక్షరాభ్యాసం చేసినప్పుడు కూడా జపించవచ్చు ఈ మంత్రాన్ని. అక్షరాభ్యాసం చేసే వయసు దాటిపోయిన పిల్లలు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో నెత్తి మీద చేయి పెట్టి కూడా జపించవచ్చు. ఈ శిరస్సు మీద చేయి ఉంచి 27 సార్లు అన్నాను కదండి, 27 సార్లు కాకుండా 108 సార్లు కనుక చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శారదారాధ్యాయై నమః అని జపించవచ్చు. లేకపోతే దాంట్లో బీజాక్షరాలు ఉన్నాయని అనుకుంటే మీరు శివాయ గురవే నమః అనుకొని ఈ మంత్రాన్ని నామమంత్రాన్ని జపం చేయొచ్చు. నామంగా లేకపోతే ఓంకారం మాత్రమే పెట్టుకుని జపం చేయాలి అంటే ఓం శారదారాధ్యాయై నమః అని జపించండి. విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీకు ఫలితం చాలా త్వరగానే కనబడుతుంది. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.